కీర్తన గ్రంథంలో 29వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, దానములు ఇచ్చేవాడు నీవే, దానము ఇచ్చేవాడు నీవే. ప్రకృతిని మనుషులకు దానంగా ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, పశువుల్ని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు, చెట్లను ఇచ్చాడు, మొక్కలను ఇచ్చాడు, గాలిని పుట్టగానే మనిషి పుట్టగానే ఆ నాసిక రంధ్రం దగ్గర జీవవాయువుని పెట్టి దానం ఇచ్చి మనిషిని బ్రతికిస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భములో ప్రాణమిచ్చి బ్రతికింప చేస్తూ ఉంటున్నాడు అండి. ఆలోచించేయండి. ఏమండి, పేరు కలిగిన ఒక వ్యక్తికి, ఒక ఆత్మకి దేహాన్ని ఇస్తున్నాడు, ఆలోచన చేసుకోండి. దేహాన్ని ఇచ్చింది దేవుడే, గాలిని ఇచ్చింది దేవుడే, ఆత్మని ఇచ్చింది దేవుడే. ఏమంటే సమస్తము కూడా ఇచ్చింది ఆయనే కనుకనే సమస్త దానములు చేసిన వ్యక్తి తండ్రి అయిన దేవుడే. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, మన దేవుడు దానం చేసేవాడు. ఆయన ధ్యానం చేస్తున్నాడు. అరచి పిల్ల కాకులకు ఆహారం పెట్టింది ఆయనే కదా. సింహపు పిల్లలకు ఆహారాన్ని అందించేది ఆయనే కదా. ఏమంటే అడవులోని వనజ రాజులకు ఆహారాన్ని అందించింది ఆయనే కదా. ఏమండి ఈ వృక్షాలకు, ఈ చెట్లకు నీటిని దానంగా ఇచ్చింది దేవుడే కదా. ఆలోచన చేసుకోవాలి. మాకు నీళ్లు కావాలి అనగానే ఆకాశంలో నుంచి మబ్బుల ద్వారా నీటిని కురిపించిన, నీటిని దానం చేసిన ఏమండి జలదాత ఆయనే కాదని చెప్పండి. ఆయనే కదా. మనం ఆలోచించగలిగితే దేవుడు ఎన్ని దానాలు చేశాడో ఆలోచన చేసుకోండి. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, వారు దిగంబరులుగా ఉంటున్నప్పుడు ఏమంటే వారి కోసం ఒక బలిని అర్పించి ఏమంటే వారికి వస్త్రాలను కుట్టించింది. ఏమంటే వస్త్రదానం ఈ ప్రపంచంలో మొట్టమొదటి వస్త్రదానం చేసింది దేవుడే కదా ఆదాము అవ్వలకు ఇచ్చి. ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఇంత గొప్ప దానం చేసిన మనిషికి ఏమండి ఆ దేవుని దానం కనపడడం లేదు, ఆ దేవుని దానాలు కనపడడం లేదు. ఇంత దాతృత్వం కలిగిన ఆ పరలోకపు తండ్రి గురించి విన్న తర్వాత మనం కూడా ఆ దారిలో వెళ్ళకపోతే అది మనకే కదా. కనుక మన తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఈ మానవ సమాజానికి ఎన్ని దానాలు చేశాడో అర్థం చేసుకోగలిగితే, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళగా మనము కూడా ఈ మానవ సమాజానికి దానం చేయవలసిన వారమై ఉన్నాం. వ్యక్తిని చూసి కాదు, కులం చూసి కాదు, మతం చూసి కాదు, కానీ ఇటువంటి ప్రతి మనుషుడు ఆపదలో ఉంటున్నప్పుడు, నిస్సహాయతలో ఉంటున్నప్పుడు దానం చేయవలసిన అవసరత ఎంతైనా క్రైస్తవుని యొక్క అది బాధ్యత, అది విధి అనే సంగతి, అది దేవుని గుణమన్న సంగతి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాలి. ఏమండి ఈరోజు క్రైస్తవులు పండగ పేరిట వేలకు వేలు, లక్షలు ఎందుకో పనికిరాని వాటి కోసం తగలిస్తున్నారు తప్ప, ఏమండి క్రిస్మస్ అంటే సహాయం చేయడము, క్రిస్మస్ అంటే దానం చేయడం అనే సంగతి ఏమండి చాలామందికి అర్థం కావటం లేదండి. అంటే యేసు ఈ లోకానికి వచ్చాడు, అది క్రిస్మస్ ఆ పండుగ అని మీరు అనుకుంటున్నప్పుడు ఏమండి దేవుని గురించి ఏమైనా రాయబడి తెలుసండి. యోహాను సువార్త 3వ అధ్యాయము చూస్తూ ఉంటున్నప్పుడు 16వ వచనంలో ఏమైనా రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని లోకం కోసం అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడి లోకానికి దానముగా ఇచ్చేశాడు. క్రీస్తు వారిని తండ్రిని దేవుడి లోకానికి దానంగా ఇచ్చాడు. అలాగ దానంగా ఇచ్చిన రోజు ఒకవేళ క్రిస్మస్ అనుకుంటే, ఏమండి యేసుక్రీస్తు వారిని దానంగా ఇచ్చిన రోజు క్రిస్మస్ అనుకుంటే, ఏమండి లోకం పాపంలో ఉన్నప్పుడు, లోకం మరణం పాలైపోతున్నప్పుడు వారిని రక్షించడానికి కోసం తన కుమారుడిని దానంగా ఇచ్చాడే. ఆ తండ్రి మనసుకి అర్థమవుతుందా? కనుక ఆయన వచ్చిన ఆ పర్వదినాన్ని మనం క్రిస్మస్గా చేసుకుంటున్నాము, పండుగ చేసుకుంటున్నాం కాదు. ఆయన ఎందుకోసం వచ్చాడో అది గుర్తుపెట్టుకుని మనము కూడా ఇతరులకు చూడండి దానము చేసేవారుగా ఉండాలి. తండ్రి దానం క్రీస్తు అయితే క్రైస్తుని దానం ఏంటి? క్రీస్తే కావాలి. యేసుక్రీస్తు వారిని సమాజానికి పరిచయం చేయాలి. క్రీస్తుని లోకానికి మనం అందివ్వాలి. నీతి వస్త్రాలు ఇవ్వాలి, ఆత్మ కావాల్సిన ఆహారం ఇవ్వాలి. ఏమంటే ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటే వారు మారు మనసు పొందులాగాన ఏమంటే వారికి మంచి జ్ఞానాన్ని ప్రబోధించాలి కదా. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దేవుడు తన కుమారుని ఏ విధంగా ఇచ్చేశాడో, దానం చేశాడో, ఏమైనా క్రైస్తవులుగా మనం కూడా ఈ మానవ సమాజానికి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి వాళ్ళకి వస్త్రం కావాలా, వస్త్రాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆహారం కావాలా, ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి నీతి వస్త్రాలు కావాలా, నీతి వస్త్రాలు ఇవ్వాలి. ఏమండి వారికి ఆత్మీయ ఆహారం కావాలా, వారి ఆత్మీయ ఆహారం దయచేయాలండి. ఏమండి ఏదైతే కావాలో అవన్నీ మనం చేయగలగాలండి, దానం చేయాలి. క్రిస్మస్ అంటే దానం. దేవుని దానం క్రీస్తు అయితే క్రైస్తవుడి దానం కూడా క్రీస్తు అవ్వాలి. ఆ క్రీస్తుతో పాటు శరీరానికి సంబంధించిన అవసరాలు కూడా తీర్చాలి. దానం చేయాలండి. కేవలం నోటి మాటతో చెప్పడం సరికాదు కదా. క్రియలు కావాలి కదా. దానం చేసి క్రియలు కావాలి కదా. మనసు కావాలి కదా.
మరి ఆలోచన చేసుకోండి, పరలోకములో ఉన్న దేవుడు ఏ విధంగా ఈ మానవ సమాజానికి దానం చేస్తున్నాడో మనం కూడా ఆ విధంగా దానం చేయాలి. ఒకసారి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో, దానములతో వారి కడుపు నింపుచున్నావు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. చూసారండి, దేవుడట దానములతో వారిని ఏం చేస్తున్నాడంటే నింపుచున్నాడు, కడుపు నింపుచున్నాడు. ఈరోజు కడుపు నిండింది అని అంటే అది దేవుని దానం. అందుకే క్రైస్తవుడు కూడా క్రిస్మస్ అనే పేరిట మనం కడుపు నింపుకోవడం కాదు, కనీసం ఈ క్రిస్మస్ పేరిట కొంతమందికైనా కడుపు నింపాలి, కొంతమందికైనా వస్త్రాలు దయచేయాలి, కొంతమందికైనా చెరలో ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, కొంతమందికైనా ఆదరించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును పరిచయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా దయచేయాలి, దానం చేయాలి. ఇదే కదా క్రిస్మస్ అంటే. మనం ఏం చేసుకుంటున్నాము ఆ క్రిస్మస్ టైంలో? మనమే ఆనందపడుతున్నాము, మన కోసమే మనం పాటలు పాడుకుంటున్నాము, డ్యాన్సులు మన కోసమే, మ్యూజిక్లు మన కోసమే, పందిళ్ళు మన కోసమే, లైటింగ్లు మన కోసమే. ఆపదలో ఉన్నవారు, నిస్సహాయతలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా. మా భోజనాన్ని వండుకొని మనం తింటున్నామే తప్ప నిస్సహాయతలో ఉన్నవారికి భోజనాన్ని ఇవ్వటం లేదే. క్రిస్మస్లో చాలా చోట్ల దుప్పట్లని, బట్టలని పంచుతున్నారు కదా. ఈ పంచుతాన్ని, దుప్పట్లని ఉన్నవారికి పంచుతున్నారు తప్ప లేనివారు కాదు కదా. అందుకే బయట చాలామంది నిస్సహాయతలో ఉన్న వస్త్రాలు లేనివారు ఉన్నారు కదా. ఒకే జత బట్టలతో సంవత్సరం అంతా ఆ మురికి మాసిపోయిన బట్టలతో ఉంటున్నారు కదా. వాళ్ళకి దానం చేస్తే బాగుంటుంది కదా. ఇది క్రిస్మసే కదా. క్రైస్తవులు క్రిస్మస్ ఇలా చేసుకోవాలి కదా. ఆలోచన చేసుకోండి సరే. ఈరోజు క్రీస్తు పేరిట చేస్తున్న ఈ క్రిస్మస్ క్రీస్తుకి ఇష్టం లేని క్రిస్మస్ అంటే లేని వారికి సహాయం చేయటము, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటము, నిస్సహాయస్థితిలో ఉన్నవారికి సహాయం చేయటము. అది మామూలు వస్త్రాలా, నీతి వస్త్రాలా, వారికి మామూలు ఆహారమా, లేకపోతే ఆత్మీయ ఆహారమా, వారికి క్రీస్తును పరిచయం చేయాలి. ఇది కదా క్రిస్మస్ అంటే ఇదే కదా. ప్రపంచ దేశాలు అన్నీ కూడగట్టుకుని చేసుకుంటున్న ఈ క్రిస్మస్లో క్రీస్తు తండ్రి మనసు సమాజానికి పరిచయం చేయవలసిన అవసరం మనకే ఉంది కదా. మనమే తిని, మనమే త్రాగి, మనమే ఆడుకుని, మనమే కట్టుకుని, మనమే సంతోషపడిపోతే లోకంలో ఉంటున్న సహోదరులు, సోదరీమణులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకోకపోతే అది భక్తి కాదు కదా.